వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగ విద్యా అవకాశాల గురించి ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ మా ఛానల్ ద్వారా ఎంతో ఎక్కువ సమాచారం అందిస్తున్న వాగ్దేవి అప్డేట్స్ ద్వారా ఈరోజు కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7,150 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇష్యూ అయింది. ఈ ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్లో అయితే 709 ఖాళీలు ఉన్నాయి, తెలంగాణలో 491 ఉన్నాయి. 1/4/2026 నాటికి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే 20 నుంచి 28 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. అలాగే ఓబీసీ అభ్యర్థులు 20 నుంచి 31 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 20 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్న వారైతే ఈ అప్రెంటిస్ నియామకాలకు అర్హులుగా ఎస్బీఐ ప్రకటించింది. ఈ వేకెన్సీస్కి సంబంధించి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అర్హులే. రిటన్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి ఏడాది పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్లో నెలకి 15,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ 2026 జూలైలో ఉండవచ్చని ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్లో పేర్కొన్నారు. అలాగే ఆన్లైన్ రిటన్ టెస్ట్ తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఈ రెండింటిలో క్వాలిఫై అయిన తర్వాత అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత అపాయింట్మెంట్ అడ్రస్ ఇస్తారు. గతంలో ఎస్బీఐలో అప్రెంటిస్ చేసిన వాళ్ళు లేదా డిగ్రీ ఇంకా కంప్లీట్ కాని వాళ్ళు, లోకల్ లాంగ్వేజ్ పూర్తిగా తెలియని వాళ్ళు అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకోవడానికి అనర్హులు. ఎంపిక సమయంలో అభ్యర్థి సివిల్ స్కోర్ను కూడా పరిగణలో తీసుకుంటామని ఎస్బీఐ చెబుతోంది. ఈ అప్రెంటిస్షిప్ చేయడం వలన భవిష్యత్తులో ఎస్బీఐలో జరిగే నియామకాలు ప్రధానంగా జూనియర్ అసోసియేట్స్ అంటారు, వీటిని క్లరికల్ జాబ్స్ కూడా అంటారు. వీటికి అప్లై చేసిన అభ్యర్థులకు అప్రెంటిస్షిప్ చేసిన వారికి వెయిటేజ్ మార్క్స్ ఇవ్వడం, అలాగే ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూస్తే, స్టేజ్ 1 ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. దీనిలో ప్రధానంగా 4 పార్ట్స్ గా ఉంటాయి. 100 మార్కులకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 60 నిమిషాల్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీనిలో ఫస్ట్ జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్, దీనికి సంబంధించి 25 ప్రశ్నలు 25 మార్కులు 15 నిమిషాల్లో ఆన్సర్ చేయాలి. జనరల్ ఇంగ్లీష్ కూడా 25 ప్రశ్నలు 25 మార్కులు 15 నిమిషాల్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, ఈ 2 పార్ట్స్ కూడా తల ఒక 25 ప్రశ్నలు 25 మార్కులు ఉంటాయి. 15 నిమిషాలు చొప్పున ఈ పార్ట్స్ కి కేటాయిస్తారు. మొత్తం 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మినిట్స్ లో ఈ రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి ఆన్సర్ చేయాలి. దీనికి నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. అంటే ఒక తప్పు పోతే 1/4 మార్కుని కట్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థుల్ని లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కి క్వాలిఫై చేస్తారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ, అలాగే తెలంగాణలో కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ భాషలో ఏదో ఒకదానికి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అభ్యర్థులు ఎంపిక చేస్తారు. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి డాక్యుమెంట్స్ ఏమి కావాలో కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఈ స్కాన్ చేసి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ లో ప్రధానంగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్ బ్లాక్ ఇంక్ తో చేసింది, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, అలాగే లైవ్ ఫోటోగ్రాఫ్, ఇది వెబ్ క్యామ్ నుంచి కానీ మొబైల్ ఫోన్ నుంచి కానీ తీసుకోవాలి. వీటన్నిటితోటి 8/6/2026 తేదీలోపు SBI.co.in వెబ్సైట్ లో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.